పోలీసులకు ఫోన్ చేసి వైఎస్ వివేక హత్య కేసులో చంద్రబాబు ఆడుతున్న కుట్రలో వైఎస్ సునీత ఒక పావులాగా మారిందని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారనేది ప్రపంచానికి అంతా తెలుసని, ఇందులో జగన్, భారతమ్మకు, భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వివేక కుమార్తె సునీతమ్మ మనసులో విషవృక్షాన్ని నాటారని విమర్శించారు. వివేక హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సంస్థను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని జగన్, భారతమ్మను ఈ కేసులో ఇరికించారని చూస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇది పరిధిని దాటి నేరం చేయని వారిని, నిరపరాధులను కూడా జైళ్లలో మగ్గబెట్టే స్థాయికి కక్ష సాధింపుగా, అక్కసగా, అపోహతో జైళ్లలో మగ్గదీయాలనేంత స్థాయికి ఆమె పోయింది. ఇదే మా దురదృష్టం. ఎన్నో విషయాలను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ హత్యకు సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ చెప్పలేకపోవడానికి, మీడియా ముందుకు రాలేకపోవడానికి కారణం తన పినతండ్రి యొక్క మర్యాదకు భంగం కలిగించకూడదని. ఎంతసేపు సునీతమ్మ ఈ దిశగా సిబిఐ విచారణ చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉంది. అర్జున్ రెడ్డి అంటది, భరత్ యాదవ్ అంటది, సునీల్ యాదవ్ అంటది, ఇంకోటి. మరి ఎందుకు మరొక దిశగా కూడా ఆలోచన చేయకూడదు ప్రజలారా? ఆ మరొక దిశే వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము, సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో, ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ, కోపం కలగడం, మీకు తన తండ్రి ఈ వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే వారితో దగ్గరగా ఉంటే ఆస్తిని వాళ్ళకు రాపిచ్చే ప్రయత్నమో, ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో